ఈరోజు మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఇందిరా సౌరగిరి జల వికాసం పేరిట నిన్న నా నియోజకవర్గం అచ్చంపేట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ బహిరంగ సభ కూడా ఎందుకంత దీర్ఘం తీసి అనాల్సి వస్తుంది అని అంటే, నిన్న ఆ సభకు తరలి వచ్చిన వాళ్ళంతా కూడా రాష్ట్ర వ్యాపితంగా ఉన్నటువంటి నలుమూలల నుండి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రావడం జరిగింది. కానీ మళ్ళీ చెంచులను ఉద్దేశించి ఆదివాసీలను ఉద్దేశించి ఏర్పాటు చేసినటువంటి ఈ వికాసం ఏమవుతుందో మా చెంచులను పోలీస్ స్టేషన్లో బంధించడం జరిగింది. మా ఆదివాసీ నాయకులు ఎవరు కూడా వేదికనెక్కనటువంటి పరిస్థితి. ఎప్పుడు సాధారణంగా మాకున్నటువంటి ఆనవాయితీ మేము ఏ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నా అది ఆదివాసీలకు బంజారాలకు ఉద్దేశించిన కార్యక్రమమే కాదు, జనరల్ కార్యక్రమాల్లో కూడా వారికి సముచిత స్థానం కల్పించి వారిని మాట్లాడించి వారి సాధక బాధలను విని న్యాయం చేసేటువంటి ప్రయత్నం మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో మేము అందరం కూడా మా వంతు బాధ్యతగా వారి కోసం చాలా చేయడం జరిగింది. అందులో మచ్చుకు కొన్ని విషయాలను ప్రస్తావించేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. ముఖ్యంగా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు దాదాపుగా 6 లక్షల ఎకరాలకు ROFR పట్టాలు ఇవ్వడం జరిగింది. పట్టాలు ఇవ్వడమే కాదు, విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి మా రేగా కాంతారావు గారు, నేను ఆదివాసీని బంజారాను కాకపోయినప్పటికీ నేను ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం పెద్ద సంఖ్యలో ఆదివాసీలు బంజారాలు ఉండేటువంటి నియోజకవర్గం. ఎప్పుడు వారికి సంబంధించినటువంటి విషయాలపైన చర్చ జరిగినా విధిగా కేసీఆర్ గారు నన్ను పాల్గొనమని చెప్పేది, ఆహ్వానించేది. అప్పుడు నేను వెళ్ళినప్పుడు మేము అక్కడ ఉన్నటువంటి వసతుల విషయంలో ప్రత్యేకించి కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసేటువంటి సందర్భంలో చెంచు పెంటలను సైతం గ్రామ పంచాయతీలను చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉంది. అదే మాదిరిగా అక్కడున్నటువంటి ఆరాధ్య దైవంగా భావించేటువంటి బౌరాపూర్ చెంచు మహాలక్ష్మి దేవాలయం నిర్లక్ష్యానికి గురైతే ఎట్లయితే మేడారం సమ్మక్క సారక్క సంబరాలు జరుగుతాయో ఆ మాదిరిగా చెంచుల ఆత్మగౌరవాన్ని చాటే విధంగా ప్రభుత్వమే నిధులు కేటాయించి 10 లక్షలు 15 లక్షలు కేటాయించి సంవత్సరానికి స్వామివారి కళ్యాణం, ఆ దేవత కళ్యాణాన్ని మేము నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరిని ప్రభుత్వ ఖర్చులతో ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేసి, వసతులు ఏర్పాటు చేసి, మంచి భోజన వసతులు కల్పించి వారికి మేము ఉన్నామనే ఆత్మస్థైర్యాన్ని ఇవ్వడంతో పాటుగా చెంచు పెంటలకు ట్రాన్స్పోర్టేషన్ లేకపోతే చెంచు పెంటలకు మేము ఆటోలను ఏర్పాటు చేసి రవాణా సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. మొత్తంగా ఏమైనా అభివృద్ధి జరిగింది అంటే అది బీఆర్ఎస్ హయాంలో జరిగింది, ఆదివాసీలకు సంబంధించి చెంచులకు సంబంధించి. దానికి తోడుగా ఏమైనా క్రెడిట్ ఇవ్వాల్సి వస్తే RDT అనే ఒక స్వచ్ఛంద సంస్థకి ఇవ్వాలి. ఈరోజు RDT సంస్థ ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి చెంచులకు గృహ నిర్మాణం చేపట్టింది. అదేవిధంగా అక్కడున్నటువంటి నిరుద్యోగ యువతకు మేము ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళను గైడ్లుగా నియామకాలు చేసి టూరిజంను ప్రోత్సహించేటువంటి ప్రయత్నం మేము చేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి వాళ్ళు వాస్తవంగా ITDAకు కేంద్రంగా మన్ననూరు ఉంది. మన్ననూరులో నిన్న జరిగినటువంటి ఈ వికాసం ఏదో అక్కడ నిర్వహించాలి సభ. కానీ ఎవరి ప్రభావమో ఎవరిని ఉద్దేశించి ఆ సభ జరిగిందో ఈరోజు ప్రశ్నార్థకంగా మారింది. చెంచులంతా ఉండేదేమో చెంచుపెంటల్లో, వటవర్లపల్లి, మల్లెల తీర్థం, అదేవిధంగా అప్పాపూర్, బోరాపూర్, ఈ పెంటలకన్నిటికీ సౌకర్యంగా మన్ననూరు ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి చెంచు సోదరిమణులకు అక్కడికి రావడం అలవాటు. ఇప్పటికీ కూడా ఎంత చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేసినా అడవే సర్వస్వమని బ్రతికేటువంటి ఉద్దేశం మా ఆదివాసీలకు, మా చెంచులకు ఉంటుంది. కానీ వాళ్ళను బలవంతంగా బయటికి పంపించాలంటే వారిని మైదాన ప్రాంతం అలవాటు చేయాలనుకున్నారా, లేకుంటే వారికి పెట్టుబడిదారులను పెత్తందారుల కింద పనిచేసేటువంటి ఆనవాయితీ కల్పించాలనుకున్నారా తెలియదు. కానీ ఎక్కడో నిర్దేశించబడ్డటువంటి సమావేశ ప్రాంగణాన్ని కూడా మార్చి ఈరోజు
చెంచులను సమావేశానికి రాకుండా పోలీస్ స్టేషన్లో బంధించి నిన్న చెంచు లక్ష్మీ నరసింహస్వామి చెంచు దేవతకు సంబంధించినటువంటి దేవాలయ ప్రారంభోత్సవం నిన్న కార్యక్రమం పెట్టుకుంటే ఆ కార్యక్రమానికి కూడా వెళ్లకుండా పోలీస్ స్టేషన్లో బంధించి ఏ రకంగా వారిని ఆందోళనకు గురి చేసినరో ఒక్కొక్కరిని మీరు చెంచులతో మాట్లాడినట్టయితే తెలుస్తుంది. సమావేశము ఆదివాసీలకు ఉద్దేశించి నిర్వహించారు. కానీ ఈరోజు నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి విధానము మరో డిక్లరేషన్కు మేము నాంది పలికినాం అన్నట్టుగా అక్కడ వచ్చి కేవలం 26 మందికి మేమే భూములు ఇచ్చినాం. ఎట్లయితే మేము 60,000 ఉద్యోగాలు కల్పించినామని జబ్బలు జరుచుకుంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ ప్రచారాలు చేస్తూ ఉన్నారో ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న చేసిందంతా మేము పంపిణీ చేసినటువంటి భూములకు ఎలక్షన్ కోడ్ రావడం వల్ల మేము ఆ 26 మందికి కూడా పట్టాలు ఇవ్వలేకపోయినాం. కానీ సిద్ధంగా ఉన్నది, ప్రొసీడింగ్స్ అంతా కూడా అప్పుడే సిద్ధమై ఉన్నాయి. కానీ పంపిణీ చేసే విషయంలో మేము నిజంగా వెనకబడ్డ మాట వాస్తవం. కానీ ఆ భూముల కోసం వాస్తవంగా వెనకబడ్డానికి కూడా ఇంకో కారణం ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు నిన్నటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మాకు 4 ఎకరాలు కావాలి, 3 ఎకరాలు కావాలని భూమి ఉన్న చోట మాకు కల్పించండి వాళ్ళు వినతి పత్రాలు ఇచ్చినటువంటి కారణంగా 1 ఎకరా 1/2 ఎకరాతోన వాళ్ళని సంతృప్తి పరచలేమని మేధోమదనం జరిపి కొంత ఆలస్యమైన మాట వాస్తవం. కానీ మీరు ఇచ్చిందెంత? ఒక్కొక్కరికి మేము సిద్ధం చేసినటువంటి ప్రొసీడింగ్స్లో ఒక్కొక్కరికి మీరు 1 ఎకరా 1.5 ఎకరా మాత్రమే ఇవ్వడము, మొత్తంగా ఆ పేరు కూడా పలకనికి వస్తలేదు, పేరు మార్చుకుందామని చెప్పేసి ముఖ్యమంత్రి గారంటే ఏదో రాజు అనుకుంటున్నట్టున్నారు. ముందే సిద్ధమైనటువంటి నిర్ణయించబడ్డటువంటి పేరు ఇందిరా సౌరగిరి జల వికాసం అంటే మార్చండి అని వేదిక పైననే ఆదేశాలు మంత్రులకు ఇస్తున్నారు. ఈ మంత్రుల ఆత్మాభిమానం ఏమవుతుందో నాకైతే తెలియదు. మంత్రులు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే అది పాటించకపోతే సహాయ నిరాకరణ జరుగుతుందనే భయంతోన వింటున్నారు. కానీ ఇప్పటికి కూడా బ్లాస్ట్ అవుతున్నారు ఎక్కడికక్కడ. మనం సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో గమనిస్తూ ఉన్నాం. ఈ ముఖ్యమంత్రి వైఖరి వ్యవహార శైలి వల్ల ఏ రకంగా మాట్లాడుకుంటున్నారో అని అందరికీ కూడా తెలుసు. ఆ కుర్చీ ఎప్పటి వరకు ఉంటుందో ఆ జేజమ్మకే తెలుసు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు మేము 12,600 కోట్ల రూపాయలు నిధులు కేటాయించినామని ఆయన ఇచ్చినటువంటి ఈ షెడ్యూల్ ఏదైతే ఉందో, ప్రణాళిక ఏదైతే ఉందో, వారు మళ్ళీ ముఖ్యమంత్రి నేనే అవుతా అన్నట్టుగా, లేకుంటే వచ్చే ప్రభుత్వం ఏదైనా సరే నా ఆదేశాలు పాటించాలన్నట్టుగా మొత్తంగా ఆయన ఒక ప్రకటన చేసి దీన్ని 12,600 కోట్లలో ఈ సంవత్సరం ఖర్చు చేసేది కేవలం 600 కోట్లు మాత్రమేనట. 2030 వరకు ఈ ఆయన కేటాయించినటువంటి పలకబడ్డటువంటి 12,600 కోట్ల రూపాయలు ఖర్చు చేసే విధంగా నిర్ణయం తీసుకున్నామని చెప్పడం జరిగింది. మేము పంచినటువంటి 6 లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి ఈ విషయాన్ని మాత్రం 6,69,000 ఎకరాలకు మేము ROFR పట్టాలు ఇస్తే దాని గురించి ఎక్కడో ఎవరికి కనిపించకుండా ఎట్లయితే వ్యాపారస్తులు కండిషన్ సప్లై అనేది అయితే రాస్తారో ఆ రకంగా రాసి వదిలేసారు. చేసింది శూన్యం. కానీ గొప్పలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అట్టహాసంగా సభ నిర్వహించుకునే ప్రయత్నమే చేసినారు తప్పిస్తే నిన్న ఆదివాసీలకే కాదు, నా బంజారాలకు, దళితులకు, అక్కడున్నటువంటి బీసీలకు, పేదలకు ఒరిగింది మాత్రం శూన్యం. మొత్తంగా అచ్చంపేట నియోజకవర్గానికి వస్తున్నారంటే నేనైతే మా పార్టీ శ్రేణులకు, మా ప్రజలకు నేను వినమ్రంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ముఖ్యమంత్రి స్థాయిలో అక్కడ నల్లమలలో పుట్టకపోయినా ఆయన క్లెయిమ్ చేసుకుంటున్నాను, నేను నల్లమల వాసిని అని చెప్పేసి, నేను నల్లమల బిడ్డను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సరే చెప్పుకోనివ్వండి. ఆయన ఎట్లయితే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారో ఈ సభా సమావేశం పేరిట నా నియోజకవర్గానికి ఏమైనా న్యాయం జరుగుతుందేమో, ముఖ్యమంత్రి వస్తున్నారు కదా, ఆ రోజు గొప్ప గొప్ప మాటలు మాట్లాడిపోయినారు అని చెప్పేసి అప్పుడు అన్ని డిక్లరేషన్ల విషయంలో మాట్లాడుతూ ప్రత్యేకించి అచ్చంపేట నేను పుట్టిన గడ్డ అని పదే పదే మాట్లాడతారు. ఎక్కడికి పోతే అక్కడ మాట్లాడతారు. మల్కాజ్గిరి వస్తే నాదే అని మాట్లాడతారు, కోడంగల్ వెళ్తే నాదే అని మాట్లాడతారు, వనపర్తికి వెళ్ళినా నా నియోజకవర్గం అంటారు. ఎక్కడికి వెళ్ళినా నాది అని చెప్పుకోవడం, అక్కడ ప్రజలను ఆ నక్కజిత్తుల మాటలతోన ఆకట్టుకునేటువంటి ప్రయత్నమే చేస్తారు తప్ప ఏ ఒక్కరికి వరగబెట్టింది ఏమీ లేదు. ఈరోజు చూడండి కొండారెడ్డిపల్లిలో
ప్రశ్నించినటువంటి ఆ గ్రామానికి ప్రజాప్రతినిధులుగా ప్రాతినిధ్యం వహించినటువంటి చావుకు వారి చావులకు కారణమైనరు ఈ ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం. ఆ గ్రామానికి వెళ్తే వీళ్ళని పట్టించుకునేటువంటి పరిస్థితే లేదు. ఎవరైనా ఇటువంటి మాటలు మాట్లాడితే వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టాలి, వాళ్ళపైన అబాండాలు వేయాలి, వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం చేయాలనే యావే తప్ప నిజంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటువంటి విషయంలో ఈ ముఖ్యమంత్రి గారికి, ఈ ప్రభుత్వానికి ఎంత మాత్రం చిత్తశుద్ధి లేదు అనడానికి ఇదే సాక్ష్యం. ముఖ్యంగా ఈ బోరు మోటార్ల గురించి పెద్దగా అడిగింది ఏం లేదు. నేను ఈరోజు స్పష్టంగా అడగదలుచుకున్న ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని, మా ప్రభుత్వం ఉమామహేశ్వర రిజర్వాయర్, చెన్నకేశవ రిజర్వాయర్, మధ్యమడుగు అంజన్న రిజర్వాయర్, అక్కడ ఉన్నటువంటి నిరంజన్ షావలి పేరిట మేము పెట్టినటువంటి ప్రతిపాదన, వీటన్నింటి విషయంలో మేము పూర్తిగా బడ్జెట్లో నిధులు కేటాయించి 2350 కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టుకు నిధులు అవసరమైతే 1650 కోట్ల రూపాయలను బడ్జెట్లో పెట్టి ఆ రోజు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రావడానికి కొంత ఇబ్బంది అయితే వారే నాకు అనుమతిస్తే నా చేతుల మీదుగా ఉమామహేశ్వర రిజర్వాయర్కు నేను శంకుస్థాపన చేయడం జరిగింది. ఎట్లయితే ఆనవాలు లేకుండా చేస్తా అని ప్రగల్భాలకి పలుకుతూ గొప్పలు మాట్లాడుతూ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారో వారి కుట్రలు కూడా ఎక్కడ కూడా నడవని ఈరోజు ఈ ఏదైతే కాంపిటీషన్, ఏం కాంపిటీషన్ అది, సుందరీమణులు, ప్రపంచ సుందరీమణులు వచ్చి ఇక్కడ కాంపిటీషన్ జరుగుతుంది, ఎవరు కాదనటం లేదు. కానీ వారు ఏమనుకున్నారు, ఆయన ప్రచారము, ఆయన ఆర్భాటం చూపించుకుందాం వాళ్ళ ద్వారా వాళ్ళని అంబాసిడర్స్గా పెట్టి అనుకున్నారు. చివరికి ఏమైంది, కేసీఆర్ గారు ఏదైతే గొప్ప చరిత్ర నిర్మించిండో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వాటిని వెలుగెత్తి చాటడం కోసం నువ్వు కుట్ర చేసినటువంటి ఆ కుట్రను పటాపంచలు చేస్తూ ప్రపంచ సుందరీమణులు మాకు బ్రాండ్ అంబాసిడర్గా, మా గత ప్రభుత్వానికి అంబాసిడర్స్గా మిగిలినరు. అంటే ఆ రకంగా మీరెన్ని నొక్కి పెట్టేటువంటి ప్రయత్నం చేసినా, మీరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసి ప్రజల మనసు చెదిరే విధంగా ప్రయత్నం చేసినా, ఈరోజు మీరు అంటున్నారు కదా మా ఆదివాసీలను కొట్టి బంధించి వాళ్ళకి న్యాయం చేయలేకుండా అన్యాయం చేసిండ్రు అని. మీరే కదా నిన్న సమావేశం ఏర్పాటు చేసి మా వాళ్ళని ఎవరికి కూడా సమావేశానికి అనుమతి ఇవ్వకుండా పోలీస్ స్టేషన్లో పెట్టి భయభ్రాంతులకు గురి చేసింది. అటువంటి మీరు ఈరోజు మా నుంచి ఆదివాసీలను, బంజారాలను, దళితులను, పేదలను ఎడవాపేటువంటి ప్రయత్నాలు, కుట్రలు, కుతంత్రాలు ఎన్ని చేసినా ప్రజలకు నీళ్ళేందో పాలేందో చాలా స్పష్టంగా తెలుసు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో మా హయాంలో ఎంతైతే ప్రజలకు న్యాయం జరిగిందో, మేము భూములు ఇచ్చి ఊరుకోవడం కాదు, వాళ్ళకు విద్యుత్ సౌకర్యం కల్పించడం జరిగింది, వాళ్ళకు మోటార్లు ఇవ్వడం జరిగింది, రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడం జరిగింది. అదేవిధంగా మేము ఇచ్చినటువంటి భూములకు రైతు బంధు కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైనా కాలం తీరి చనిపోతే రైతు బీమా కూడా ఇవ్వడం జరిగింది. మీరు చేస్తున్నది ఏంది, రోజుకొక డిక్లరేషన్. మీకు ఇచ్చిండ్రు డిక్లేర్ చేసిండ్రు, మిమ్మల్ని ప్రజలు డిక్లేర్ చేసిండ్రు. మీ అసమర్థ అవివేకపు మాటలతోన మమ్మల్ని చెప్పుల దొంగలుగా చూస్తున్నారు, మమ్మల్ని పనికి రాని వాళ్ళుగా చూస్తున్నారు. తెలంగాణ నుంచి ఎవరైనా ప్రతినిధులు వెళ్తే వీళ్ళు దోపిడీదారులు, అసమర్థులు, పనికి రాని వాళ్ళు అని మమ్మల్ని భారతదేశం ప్రపంచం చూస్తుంది అని మీ అంతటా మీరే ఒప్పుకున్నారు. అందుకే మీకు మేము తెలంగాణ భవన్ నుంచి ప్రకటిస్తున్నాం, డిక్లేర్ చేస్తున్నాం మిమ్మల్ని. మీరు ఎంత మాత్రం ప్రభుత్వంలో కొనసాగడానికి అర్హులు కారు. ప్రజలను వంచుతూ నోటికొచ్చినట్టు మాట్లాడుతూ హామీలు ఇస్తూ అసమర్థపు హామీలతోన, అలవిగాని హామీలతోన గద్దెకెక్కిన మీరు ఈరోజు ప్రజలకు ఏదైనా ఇంకా వరగబెడతాము అంటే అది మీకు సాధ్యం కాదు. ఇప్పటికైనా ప్రభుత్వంలో పెద్దలుగా, మంత్రులుగా, సీనియర్లుగా ఉంటున్నటువంటి, ఎందుకో ముఖ్యమంత్రి గారి నోటి నుండే ఇతరుల పేర్లు ముఖ్యమంత్రిగా వస్తున్నాయి. ఎవరు ముఖ్యమంత్రి అవుతారో మాకైతే సంబంధం లేదు. మేము ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా పాత్రను మేము పోషిస్తూ ప్రజల మధ్యలో ఉంటున్నాం. మీరేం చేస్తున్నారు, గుల్జార్ హౌస్కి వెళ్లకుండా ఇంట్లో మళ్ళీ ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు ముఖ్యమంత్రి గారు. ఇప్పటికి కూడా అక్కడ సందర్శించలేదు. ఒకే కుటుంబంలో 17 మంది చనిపోతే పట్టించుకున్నటువంటి అసమర్థపు మూర్ఖపు ప్రభుత్వం ఏదైనా ఉంది ప్రపంచంలో అంటే అది తెలంగాణ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని సందర్భంగా నేను తెలియజేస్తూ మరొక్కసారి చాలామంది విషయాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా అచ్చంపేటకు కావాల్సినటువంటి సాగునీరు ఇవ్వకుండా బోరు మోటార్లతోన నా రైతులు, నా ప్రజలు ఏం చేసుకోవాలో ముఖ్యమంత్రి గారు మరొక్కసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారా,
లేకుంటే అంత పంటే పెద్ద బహిరంగ సభ పెట్టి మేము ఏం చేయాలనో మాకు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాం. మా వాడే, మా నియోజకవర్గ వాసే, మా బిడ్డనే ముఖ్యమంత్రి అవుతాడు అని నమ్మి ఓట్లేసిందని మీరే చెప్పిండ్రు కదా. ఆ ప్రజలకు ఏ రకమైనటువంటి సహకారము చేయూతనివ్వబోతా ఉన్నారు, అచ్చంపేట నియోజకవర్గానికి ఏ రకమైనటువంటి సహకారాన్ని ప్రభుత్వం అందించబోతుందో అని నిన్న వేచి చూసినాం. ఇంకా వేచి చూసే పరిస్థితి లేదు. మీరు ఇంకేం చేయరు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు, నా మాట మేరకు అద్భుతమైన మెజారిటీతో నా ఎమ్మెల్యేని గెలిపించిండ్రు అని. నిజంగానే మీ మాట మేరకే, మీరు చెప్పినటువంటి వాళ్ళ మాటల మేరకే సభలు నిర్వహిస్తామన్నారు తప్ప అక్కడున్నటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యే సున్నా. ఆ ఎమ్మెల్యే ఏం చేయలేడు, ఆ ఎమ్మెల్యేతో ఏది కాదు అని చెప్పేసి నేనే ముఖ్యమంత్రిని, నన్నే నమ్మి మీరు ఓట్లు వేసినారని చెప్పిండ్రు. కాబట్టి ప్రజలు నిజంగా నమ్మిండ్రు. మేము కూడా నిజంగా ముఖ్యమంత్రి అవుతాడని ఆశతో ఉన్న ప్రజలు ఓట్లు వేసినారని ప్రజలను ఎక్కడ కూడా మేము చీత్కరించుకోవడం లేదు, అసహనాన్ని ప్రదర్శించడం లేదు. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును నిజంగా వాళ్ళు ఇచ్చినటువంటి అలవిగాని హామీలకు ఆశపడ్డరు, నమ్మిండ్రు, విశ్వసించిండ్రు, మోసపోయిండ్రు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎట్లయితే ప్రతి ఒక్కరూ తమ అవసరాల కోసం జై తెలంగాణ అని నినదించడం, అవసరాలు తీరిన తర్వాత పదవులు వచ్చిన తర్వాత తెలంగాణ వాదాన్ని, నినాదాన్ని నేలకేసి కొట్టినటువంటి పరిస్థితిని మనం చూసినాం. అచ్చంపేటను కూడా ఈరోజు ఇప్పుడు గెలుపొందినటువంటి వాళ్ళు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు నల్లమల్ల పేరు చెప్పి, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. వారు మన నియోజకవర్గానికి ఉరగబెట్టేది ఏముండదు. మీ బిడ్డగా, మీ గువ్వల బాలరాజుగా నేను మీ పక్షాన పోరాడతా. భవిష్యత్తులో మీరు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించి నేను ఇంకా నాలో మీరు ఆశిస్తున్నది ఏదైతే ఉందో, నా నుంచి ఏదైనా నాలో మార్పు కోరుకున్నది ఏదైతే ఉందో, నాకు కూడా ఇన్పుట్స్ వస్తూ ఉన్నాయి. మీ సలహాలు, మీ సూచనలను గౌరవించి ఇంకా నేను నా స్కిల్ను మెరుగుపరుచుకొని మీకు సేవలు అందించేటువంటి ప్రయత్నం చేస్తా. కుంగిపోవద్దు, అధైర్యపడొద్దు అని అచ్చంపేట నియోజకవర్గ ప్రజానికానికి, పేదలందరికీ, ప్రత్యేకించి ఆదివాసీలకు మాటిస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా.